ఓ వ్యక్తి పుట్టినరోజును పురస్కరించుకొని రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్లు అందిన సమాచారంపై నల్లజర్ల పోలీసులు మంగళవారం రాత్రి దాడి చేశారు. ముగ్గురు మహిళలతో పాటు 23 మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారు. కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురానికి చెందిన ఓ పార్టీ నాయకుడు జి సురేష్ ఈ నెల 16న పుట్టినరోజు నిర్వహించుకోవాల్సి ఉంది. ఆ సమయంలో ఆయన అందుబాటులో లేకపోవడంతో మంగళవారం రాత్రి పుట్టినరోజు పార్టీని నల్లజర్ల మండలం గంటావారిగూడెం శివారు ఆయిల్ ఫామ్ తోటలో ఏర్పాటు చేశారు. పార్టీకి అన్ని ఏర్పాట్లు చేసుకుని ప్రారంభించే సమయానికి సిఐ బాలశౌరి తన సిబ్బందితో వెళ్లి దాడి చేశారు. దాడిలో సురేష్తో పాటు అతని స్నేహితులు అమలాపురానికి చెందిన ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. గతంలో కూడా సురేష్ రేవ్ పార్టీ నిర్వహించినట్లు కేసు నమోదైంది. తోటలో రిసార్ట్ లాగా ఉంటుంది. దానిలో ఏదో పార్టీ జరుగుతుందని దానిలో ఇంకా ముగ్గురు లేడీస్ కూడా తీసుకొచ్చారని చెప్పి ఇన్ఫర్మేషన్ మీద వారు సిబ్బంది కలిసి రైడ్ చేశారు. వీరు వెళ్ళే టైంకి అక్కడ మొత్తం 25 మంది వరకు మగవారు ఉన్నారు. అదేవిధంగా ముగ్గురు స్త్రీలు ఉన్నారు. ఆ ముగ్గురు కూడా బయట నుంచి తీసుకొచ్చారు, రాజమండ్రి అదేవిధంగా తాడేపల్లి నుంచి. వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఆ రోజు ఎక్కువగా మందు పార్టీ జరుగుతుంది. తర్వాత వీళ్ళు డాన్సులు కూడా వేయించాలని, అదేవిధంగా ఏదన్నా అవకాశం ఉంటే ప్రాసిక్యూషన్ కూడా చేయించాలని చెప్పిన తీసుకురావడం అయింది. దాని మీద సిఐ గారికి మధ్యవర్తుల సమక్షంలో వాళ్ళందరినీ స్వాధీనం తీసుకొని వారి యొక్క స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు మధ్యవర్తుల సమక్షంలో. అదేవిధంగా ఆ సందర్భంగా ఒక 6 కార్లు, వారికి సంబంధించిన సెల్ ఫోన్లు 21 సెల్ ఫోన్లు, అదేవిధంగా క్యాష్ ఒక మొత్తం మీద కలిపి 10,000 ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు.